నమస్కారం. ఈరోజు నేను మీకు అనేక కన్సల్టేషన్లు ఇస్తున్నప్పుడు ప్రాక్టికల్గా చూసిన కొన్ని అద్భుతమైన జ్యోతిష్య సూత్రాలు చెప్తాను. దాంట్లో మొదటిది, జన్మజాతక చక్రంలోని సప్తమ భావంలో శని లేదా రాహు వంటి నైసర్గిక పాపగ్రహాలు ఉంటే అటువంటి వ్యక్తి తన కృషి, తన సామర్థ్యంతో ఇతరులను బాగుపరిచే విధంగా కష్టపడి వారిని అభివృద్ధి పదంలో నడిపించగలడు. కానీ తాను మాత్రం వెనకబడిపోతాడు. ఇది అతని సహజ స్వభావంలో ఉన్న ఇతరుల కోసం ఎక్కువ చేయడం వల్లే. రెండవది, జన్మజాతక చక్రంలోని 10వ ఇంటి అధిపతి 8 లేదా 12వ భావంలో ఉంటే, అంటే జన్మజాతక చక్రంలోని దశమాధిపతి అష్టమంలో గాని ద్వాదశ భావంలో గాని ఉంటే ఇది జ్యోతిష్యంలో దివాళా తీసే యోగం లాంటిది. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఇట్లాంటి వాళ్ళకు ఒక దురలవాటు ఉంటుంది. తాము ప్రత్యేకంగా ఏదైనా చేసి చూపించేయాలి అనే అతి సాహసం. ఇది అట్లాంటి జాతకులని మళ్ళీ మళ్ళీ పడగొడుతుంది. జీవితంలో తిరిగి ఒక స్టేజ్కి చేరిన వాళ్ళు కూడా జీరో స్థితికి చేరుకునేటట్టు చేస్తుంది. మూడవది, జన్మజాతక చక్రంలోని నవాంశ చక్రం అంటే D9 చార్ట్లో రాహువు కుజుల కలయిక ఉంటే బయటకి వారు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం పిరికితనంతో ఉండి ఒక అసురక్షిత భావంతో నిండి ఉంటారు. ఇది ఎదుటివారికి చాలా మందికి తెలిసే ఉండదు. నాలుగవది, జన్మజాతక చక్రంలోని భాగ్యాధిపతి అంటే 9వ భావాధిపతి రాహు నక్షత్రాలైన స్వాతి, శతభిషం, ఆర్ద్ర లేదా కేతు నక్షత్రములైన అశ్విని, మఘ మూలల్లో ఉంటే జీవితంలో ఎప్పుడూ నిజంగా వీళ్ళకి సంపాదించాలి లేదు భాగ్యం కావాలి అని అనిపిస్తుందో అప్పుడు అత్యద్భుతంగా అదే భాగ్యం, అదే దైవబలం వారి పక్కన ఉండి సహాయం చేస్తుంది. ఇలా మీ జన్మజాతక చక్రంలో ఉందా? కామెంట్ చేయండి.